ఏప్రిల్ 4 రేపు ఒక పెద్ద ఎత్తున పెద్ద రిలీజ్ చేయబోతున్నాము సినిమా. మొత్తం అన్ని ఏరియాలండి, ఒక్క ఏరియా అని చెప్పలేను. ఓవర్సీస్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, నైజాం, సీడెడ్, బెంగళూరు, నార్త్ ఇండియా ప్రతి ఏరియా బిజినెస్ క్లోజ్ చేసేసాం. అండ్ ఇంకొక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు శాటిలైట్ అనేది కొనట్లేదు ఏ సినిమాలకి. చిన్న సినిమాలు అయితే అసలు పక్కన పడేస్తున్నారు. మా సినిమా మా టీవీ వాళ్ళు శాటిలైట్ కూడా క్లోజ్ చేసేసాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి మాకు వరకు. ఎందుకంటే పెద్ద సినిమాలే ప్రస్తుతం హోల్డ్లో పెట్టున్న ఈ స్టేజ్లో మా టీవీ వాళ్ళు సినిమా చూసి వెంటనే పక్క రోజే కాల్ చేసి ఒక మంచి అమౌంట్ మాకు ఇచ్చి బిజినెస్ క్లోజ్ చేసేసారండి శాటిలైట్. సో సినిమా ఏ రేంజ్లో ఉంది అనే దానికి నాకు శాటిలైట్ క్లోజ్ అవ్వడమే ఒక ఎగ్జాంపుల్. అలాగే ఓవర్సీస్లో బిజినెస్ నేను చాలా పెద్ద అమౌంట్ పెట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక టాప్ 6 హీరోస్లో ఉండే ఒక రేంజ్ బిజినెస్ ఉంటుంది. ఆ రేంజ్ బిజినెస్ పెట్టి కొన్నారు వాళ్ళు. నాకే భయం వేస్తుంది, ఇంత పెట్టి కొంటున్నారు, అసలు ఏంటి మన పరిస్థితి, వాళ్ళు డబ్బులు రికవర్ అవుతాయా లేదా, ఈ డౌట్ ఉంది నాకు. బట్ ఈరోజు ఒక 16-17 సెంటర్లు సినిమా రిలీజ్ అవుతూ ఆల్రెడీ వాళ్ళు నాకు ఇచ్చిన అమౌంట్ రికవర్ చేసుకొని ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం. అండ్ ఆస్ట్రేలియా, జర్మనీ, సౌత్ అమెరికాలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ తెలుగు సినిమా ఇదే. అసలు ఎక్కడ రిలీజ్ ప్రతి ఆల్మోస్ట్ జర్మనీలో రిలీజ్, యూకేలో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాస్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇది కేవలం సంపూర్ణేష్ బాబు అతనికున్న క్రేజ్, ఇంత సోషల్ నెట్వర్కింగ్ ఎంత పవర్ఫుల్ ఈరోజు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హృదయకాలయం. అండ్ నైజాంలో ఆల్మోస్ట్ ఒక 100+ థియేటర్స్లో ఓన్లీ నైజామే రిలీజ్ అవుతుందండి. సారీ, ఒక 60+ నైజాంలోనే రిలీజ్ అవుతుంది ఫిలిం. అలాగే సినిమా గురించి చెప్పాలంటే అండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది స్పూఫ్ కాదు, అట్ ద సేమ్ టైం సీరియస్ సినిమా కూడా కాదు. ఇది కొత్త జానర్లో ఉంటుంది సినిమా. మీరు చూస్తున్నప్పుడు చాలా కొత్తగా ఫీల్ అవుతారు. వావ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి సినిమాలో. నేను చాలా 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 కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాం. మీకు తెలుసు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు అనేవి ఎంత స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్న టైంలో హృదయకాలయం అనేది ఒక పబ్లిసిటీ సైడ్ కానీ బిజినెస్ సైడ్ కానీ క్లోజ్ చేయడం అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం. రిలీజ్ తర్వాత కూడా ఒక మేకింగ్ పరంగా, స్టోరీ పరంగా, జానర్ పరంగా ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్ చేయబోతోంది. అంత కాన్ఫిడెంట్ చెప్తాను. ఇది ఒక పెద్ద హిట్ సినిమా కొట్టబోతున్నాం రేపు. గత 10 ఏళ్ళ కన్నా లాస్ట్ ఇయర్ 2013 హ్యాస్ బీన్ ఎ వెరీ గుడ్ ఇయర్. 2013 ఇయర్లో హిట్ అయిన సినిమాలు చూసుకుంటే మీరు స్వామివార నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వరకు, ఉయ్యాల జంపాల వరకు అన్నీ కూడా ఏదో కొంత వైవిధ్యము, కొంత ప్రయోగాత్మకత, దాంట్లో మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సెన్సిబిలిటీస్తో ఉంటూనే ఒక వైవిధ్యాన్ని చూపించిన సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా. చిన్న సినిమాల గురించి మాట్లాడుకొని ఈ రోజుల్లో మా సినిమా గురించి ఇంత పాపులర్ అయినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. మా సినిమా రేపు విజయవంతం అవుతుంది అనే నమ్మకానికి మాకు ఒక నమ్మకం ఏంటంటే, ఇక్కడ అందరం చాలా కష్టపడ్డాం. ఒక సినిమాకు అందరు కలిసి 100% వర్క్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు 100% వర్క్ చేశారు. కాబట్టి ఈ స్థాయిలో నిజంగా మేము ఉన్నాము ఈరోజు. రేపు ఏప్రిల్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది, పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం కూడా మాకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ సినిమా అని, ఫ్యామిలీ సినిమా అంటే కొన్ని రకాలుగా సినిమాలు ఉన్నాయి. కానీ మా సినిమా మాత్రము ఒక కుటుంబం మొత్తం హాయిగా కూర్చొని చూడాల్సినటువంటి సినిమా. క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా. అంటే ఎక్కడ మేము ఉదాహరణకి ఎక్కడ హీరో కానీ డ్రింక్ చేయడం కానీ అటువంటి ఎలాంటి సీన్లు లేకుండా చాలా క్లీన్గా తీసాము. ఇంకా పోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ అంత కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా బాగా ఇచ్చారు.
ఈ సినిమా రేపు విజయవంతమై మంచి బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం కొద్దీ మేము చెప్తున్నాము. మరొకసారి రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్, నా అభిమాన హీరో మోహన్ బాబు గారికి థ్యాంక్స్. అందరికీ రేపు మా సినిమా రిలీజ్ కాబోతున్నందుకు అసలు నిజంగా వాళ్ళకు మా కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. నా పేరు కావ్య. మా మూవీ రేపు రిలీజ్ కాబోతుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మా మూవీకి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మీరు రండి. లైక్ 100 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి కూర్చొని ఒక్క ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇలాంటి ఫిలిం ఇప్పటివరకు రాలేదండి. కంప్లీట్ డిఫరెంట్ జానర్ ఫిలిం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడూ లైక్ ఇది ఇంత డిఫరెంట్గా ఏ ఫిలింలో ఉండలేదు అని మీకే అనిపిస్తుంది. సో ఒక్క ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి. మరి నా తరపున చెప్పాల్సింది, హృదయం మరి కాల్యం ఉన్న ప్రతి ఒక్కరు మా ఫిలింకి వచ్చేయండి. ఓకే, రేపు పొద్దునే 10 o'clock షో ప్రసాద్ ఫుల్ అయింది, మహేష్ గారు చెప్పారు.